వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ ఆల్మోస్ట్ నియర్ టు ద క్లోజ్ అయితే ఓపెన్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఇక్కడ నుంచి బిగ్ అప్ ర్యాలీ జరిగింది కదా, ఇక్కడ బయర్స్ ఉంటారు. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. దిస్ విల్ బి ద డిమాండ్ జోన్. అంటే ఈరోజు కిందకి వస్తే ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్, లేదంటే మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ అయిపోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయింది కదా, పైకి వెళ్ళింది కదా, ఈ లెవెల్ లైక్ నిన్నటి హై బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అక్కడే ఓపెన్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ క్యాండిల్ ఇంపార్టెంట్. అక్కడ నుంచి ఈ లెవెల్ పై నుంచి వెళ్ళాలి క్యాండిల్. ఫస్టే మీద నుంచి వెళ్ళింది అనుకోండి, క్యాండిల్ కొంచెం పెద్దదయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓపెనింగ్ అయితే ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఏరియా. ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే ఇక్కడ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్ ఉంటాయి. స్టాప్ లాసెస్ ట్రిగర్ అయ్యి మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సినారియో. కమింగ్ టు నిఫ్టీ. నిఫ్టీ అయితే సిపిఆర్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. సెంట్రల్ బ్యూర్ దగ్గర రాగానే 23,050 పుట్ ఆప్షన్ కానీ 23,000 పుట్ ఆప్షన్ అంటే ఫార్ ఓటీఎం అయిపోద్ది. 23,050 కానీ 100 కానీ సెల్ చేద్దాము. ప్రీవియస్ సెషన్లో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండింటికి కూడా ప్రీవియస్ సెషన్లో అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ మార్కెట్ కిందకి మూవ్ అయితే ఓకే, దిస్ లెవెల్ విల్ బి డిమాండ్ జోన్. ఇఫ్ నాట్ ఫర్ టుడే, వచ్చినప్పుడు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి మార్కెట్ ఆల్మోస్ట్ 20 MA కిందకే స్లోప్ అవుతుంది. ట్రెండ్ ఇంకా బుల్లిష్ అనుకోవడానికి లేదు. ఎప్పుడైతే 20 MA బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడే ట్రెండ్ బుల్లిష్ అనుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇంకా మార్కెట్ బేరీ సైడే. కాకపోతే ఇంట్రాడే మూవ్ ప్రకారం చూద్దాం మనం. ఓకే, ఇంట్రాడే మూవ్ ప్రకారం అయితే ఆల్రెడీ నిన్న నిఫ్టీలో ఈ ఫస్ట్ క్యాండిల్ హై అనేది బ్రేక్అవుట్ అయిపోయింది. లేట్ ఆఫ్టర్నూన్ అయ్యింది. సో లేట్ ఆఫ్టర్నూన్ ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగ్గరింగ్ అది జరిగినా సరే ఎక్కువ మూమెంటం రాదు. ఈరోజు ఫస్ట్ నిన్న కంటిన్యూషన్ రావచ్చు. ఓకే, ఈరోజు మార్కెట్ ఓపెనే పైకి వెళ్ళిపోవచ్చు. అది కూడా పాసిబులే. మన నిఫ్టీలో అయితే అలానే ఎంట్రీ తీసుకెళ్ళాం. ఓన్లీ పుల్ బ్యాక్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు. పుల్ బ్యాక్ ఏరియా అంటే ఏంటి, ఇక్కడ సిపిఆర్ కానీ S1 బియోడ్ కానీ డిమాండ్ జోన్ కానీ ఓకే లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తే S1 బియోడ్ దగ్గర తీసుకోవడం అంటే ఇట్ డస్ నాట్ మేక్ సెన్స్. ఇక్కడ చూద్దాం. సెంట్రల్ పియోడ్ దగ్గర రాగానే ఇక్కడ ప్లాన్ చేద్దాము. లేదు మార్కెట్ ఆల్రెడీ పైకి వెళ్ళిపోతే అప్పుడు రివర్సల్స్ చూద్దాం. ఈ లెవెల్స్ అనేవి కూడా కొంచెం సప్లై జోన్సే. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి ఇక్కడ ఉంది. దట్ విల్ బి ద సప్లై జోన్. ఈరోజు నేనైతే మార్కెట్ పైకే మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు చెప్పినట్టే డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ వాట్ యూ సీ, అంతే. ఓకే, సో స్ట్రెంత్ అయితే లేదు. ఓపెనింగ్ క్యాండిలే ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండింటికి కూడా. సో నిఫ్టీ సెకండ్ బార్ కానీ లేదంటే ఫస్ట్ బార్ కానీ సో అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఓపెనింగే కదా, కాసేపు చూద్దాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెంట్రల్ పివట్ దగ్గరకు వచ్చింది కాబట్టి హై ప్రాబిలిటీ. అంబుష్ ఎంట్రీ 23,100 దగ్గర ఉంది కదా. 23,050 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. ఓకే, బాగా తక్కువ ట్రేడ్ అవుతుంది. 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 23,100 అయితే ఓకే, ప్రీమియం ఇంకా లోడ్ అవుతుంది. సో 20 MA సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. అండ్ నిఫ్టీ కూడా సెంట్రల్ పివట్ దగ్గరికి వస్తుంది. అట్లీస్ట్ 1 minute క్యాండిల్ అయినా క్లోజ్ అయితే అప్పుడు చూద్దాం. ఓకే ఓకే, ఎంట్రీ తీసుకున్నాను. పిన్ బార్ సపోర్ట్ వస్తుంది కదా, 375 క్వాంటిటీస్ అయితే ప్లేస్ చేశాను. 22 దగ్గర అయ్యింది. సో 375 క్వాంటిటీస్ అంటే 22 దగ్గర అయ్యింది ట్రిగ్గరింగ్. 375 ఇంటూ 22 పాయింట్స్ వచ్చినా సరే 8,000 వస్తుంది ప్రాఫిట్. సో 4,000 పెట్టుకోవచ్చు రిస్క్ అనేది. 4,000 డివైడెడ్ బై 375 అంటే 10 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్. 10 పాయింట్స్ బాగా టైట్ అయిపోద్ది అనుకుంటున్నాను. ఓకే, 22.70 కదా. ఓకే, 32.70 లేదంటే 33 పెట్టుకుంటాను. ఓకే, సో రిస్క్ ఒక 4,000 చేస్తున్నాను ఇందులో. కాకపోతే మనం తీసుకుంది అంబుష్ ఎంట్రీ. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా ఏమన్నా సపోర్ట్ వస్తే అప్పుడు పొజిషన్స్ ఏమైనా యాడ్ చేయడమో లేదంటే బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవడమో చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా S3 క్యాండిల్ దగ్గర రాలేదు. నిఫ్టీ అయితే వచ్చింది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవడం చూస్తుంది. మరి ప్రెసెంట్ ఇది 582 రన్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా S3 క్యాండిల్ దగ్గర నుంచి పిన్ బార్ ఫామ్ అవుతుంది. నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర నుంచే ఫామ్ అవుతుంది క్యాండిల్ అనేది. సో ప్రెసెంట్ అయితే ఇంకా కాస్ట్ టర్న్ అవుతుంది. ఇది ఇన్ కేస్ 15 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. ఓకే, రిస్క్ ఒక 4,500 పెట్టుకుంటాను. ఎందుకంటే
మన ఇది జీరో వరకు వెయిట్ చేస్తే 9,000 వస్తుంది, 9,900 అలా వస్తుంది. కానీ జీరో వరకు ఏం వెయిట్ చేయం కదా, సింగిల్ డిజిట్ లైక్ 2 రూపీస్ అలా వస్తున్నా సరే క్లోజ్ చేసేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే రిస్క్ అయితే 5,000 ఉంది. S3 క్యామ్రీలా ప్రొటెక్ట్ చేస్తే నో ప్రాబ్లం, లేదు ఇక్కడ నుంచి బేరిష్నెస్ అయితే మార్కెట్ కిందకి వస్తుంది. సో చూద్దాం ఏమైంది. సో సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ అయితే ఇక్కడే జరిగింది. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నేను అంబిషన్ తీసుకున్నాను. ఓకే, ఎక్స్పైరీ కాకపోతే వెయిట్ చేయాలి. అంటే నెక్స్ట్ టైం సేమ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఇక్కడ డేలో కింద పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఏమో ఇక్కడ కానీ లేదంటే R3 క్యామ్రీల వరకు కూడా వెయిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి అంబిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ టైం మీరు ఇదే ప్యాటర్న్ చూసినప్పుడు అయితే అంబిషన్ ఏం ప్లాన్ చేయకండి. ఓకే, ప్రెసెంట్ అయితే 900 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి స్ట్రెంత్ చూపిస్తే అప్పుడు ఇంకా పైకి మూవ్ అవ్వచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది. నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ బయర్స్ ఉన్నారని చెప్పాను కదా, ప్రాఫిట్ కూడా 3,000కి అయితే వచ్చింది. సో మనకి విక్స్ కొంచెం హెవీగా ఉన్నట్టున్నాయి. ఆప్షన్ బయింగ్కే బాగుంది, ఆప్షన్ సెల్లింగ్ అంతేమి, ఆప్షన్ సెల్లింగ్ కూడా వస్తుంది, బట్ ఆప్షన్ బయింగ్ అయితే ఇంకా బెస్ట్, బాగుంది. సో సచ్ అన్ ఇంపార్టెంట్ లెవెల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది. సో టార్గెట్ అయితే మనకి ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోమని చెప్పాను కదా 35, టార్గెట్ 1:2కి దగ్గరగా వస్తుంది. అలాగని చెప్పి ఏమి ఎగ్జిట్ అవ్వద్దు, ఈరోజు ఎక్స్పైరీ కదా. మార్కెట్ 23,050 పైన క్లోజ్ అయితే పర్వాలేదు. బిగ్ రివర్సల్ వచ్చింది అనుకోండి, అప్పుడే మనకి ఈవెన్ ద 1:2 అయిపోయిన తర్వాత కూడా లాస్ అనేది వస్తుంది. బట్ మనం అయితే చేసేది ఏం లేదు, ఇంకా మార్కెట్కి వదిలేద్దాం ఇది ఏమవుతుందో. ఓకే, నిఫ్టీ అయితే ఇంకా R1 ప్యూర్ కూడా బ్రేక్అవుట్ చేసింది, R3 క్యామ్రీల దగ్గరికి వస్తుంది. సో అలాగని ఇప్పుడు బుక్ చేసుకుంటే ఓన్లీ 4,000 వస్తుంది, మనకి రిస్క్ రివార్డ్ 1:1 కూడా రాలేదు. సో ఇంకా సెకండ్ రేట్ ఏం తీసుకోవద్దు, దీని తర్వాత ఇంకా క్లోజ్ చేస్తాను. స్టాప్ లాస్ అలానే ఉంచుకున్నాను, 22 దగ్గర అయింది కదా, 32 పెట్టుకుంటా, లేదంటే ఆల్రెడీ 5,000 వచ్చింది కదా. సో ఒక 10 పాయింట్స్ రిస్క్ అయితే ఒక 4,500 ఉంటుంది. ఎందుకు సెకండ్ రేట్ వద్దంటే ఇప్పుడు ఆల్రెడీ 4,500 రన్ అవుతుంది కదా, మళ్ళీ బ్యాక్ వచ్చింది అనుకోండి ఆల్మోస్ట్ 9,000 డ్రాడౌన్ అయినట్టు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకున్నా మనం చెప్పలేము, ఆ ట్రేడ్ కూడా ఫెయిల్ అయితే అప్పుడు లిమిట్ అనేది ఎక్సీడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా డన్ ఫర్ ది డే. దీని తర్వాత అయితే ఇంకా క్లోజ్ చేద్దాము. ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే మనకి టార్గెట్ అయిపోతుంది జనరల్గా. ఓకే, మీరన్నా తర్వాత సారి ఈ సేమ్ సెటప్ వచ్చినప్పుడు టార్గెట్ ఇక్కడ తీసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ అయితే 23,100 కాల్ ఆప్షన్ గెస్ చూద్దాం ఒకసారి. అట్ ది మనీ 23,100 కదా. సో ఎక్కడ జనరల్గా ఆప్షన్ బయింగ్ అయితే మీరు క్యాండిల్ క్లోజ్ వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ఎంబోష్ ఎంట్రీ ప్లాన్ చేసాము. జనరల్గా ఇక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకొని స్టాప్ లాస్ ఏమో డేలో కింద పెట్టుకోవాలి 35 పాయింట్స్. సో 5 మినిట్స్ దగ్గర సెకండ్ క్యాండిల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఎక్కడ ఆల్మోస్ట్ 60 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాప్ లాస్ ఎంత 40 పెట్టుకోవచ్చు. ఓకే, 20 పాయింట్సే రిస్క్. 60 చూడండి, ఆల్మోస్ట్ 120 వెళ్ళింది, ఆల్మోస్ట్ డబుల్గా అయితే వెళ్ళిపోయింది. ఓకే, సో 5,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా క్లోజ్ చేద్దాము. నేను ట్రావెలింగ్లో ఉన్నాను. ఓకే, సో తర్వాత అప్డేట్ చేస్తాను, గ్రూప్లో పెడతాను, లేదంటే ఈవినింగ్ యూట్యూబ్ వీడియోలో పెడతాను. సో 4,500 అయితే స్టాప్ లాస్ అయ్యి అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు నుంచి కావాలనుకుంటే ఒక 10 పాయింట్స్ కాస్ట్ పెట్టుకోవచ్చు, కానీ నేనేమి పెట్టుకోను. అంటే కొంచెం మొమెంటం వచ్చింది అనుకోండి కిందకి, అప్పుడు మళ్ళీ ఈజీగా హిట్ అయిపోద్ది. 22 హిట్ అయిపోయి మళ్ళీ పైకి వెళ్తే అప్పుడు మిస్ అవుతాం కదా. ఎన్నో మనం అయితే రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ కాబట్టి అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. సో సింగిల్ డిజిట్ వచ్చిన తర్వాత గ్రూప్లో అయితే టార్గెట్ 4 ఇచ్చాము. సో నేను చెప్తాను, అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్. ఓకే గైస్, క్లోజ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ 4.75 వరకు లో అయితే వెళ్ళింది, అక్కడ క్లోజ్ చేశాను. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ మేకర్ బ్రేక్ లెవెల్, ఇక్కడ పివోట్ అయితే బ్రేక్అవుట్ అయింది. కాకపోతే ఇక్కడ కొంచెం సెల్లర్స్ ఉన్నారు కదా, సెల్లర్స్ కూడా చూడండి ఎంత వాలటైల్ గా ఉన్నారో. నిన్న మాట్లాడుకున్నాము ఈ లెవెల్స్ గురించి, నిన్న లైవ్ సెషన్ లో మాట్లాడుకున్నాము. ఈ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ అని, ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గరగా వచ్చింది, అంటే ఇంకా క్లోజ్ అవ్వలేదు. అఫ్ కోర్స్ 23,050 పుట్ ఆప్షన్ అనేది కింద ఎక్కడో ఉంది. మార్కెట్ ఎంత అగ్రెసివ్ గా ఫాల్ వస్తేనే అది ఫెయిల్ అవుతుంది. కానీ స్టాప్ లాస్ ఆల్రెడీ 1:1.5 వచ్చింది మనకి. మళ్ళీ లైక్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నా ఈజీగా 5 రూపీస్ నుంచి 20 రూపీస్ 15 రూపీసే కదా. కొంచెం లైక్ గామా బ్లాస్ట్ అయినా జరిగితే అగ్రెసివ్ గా వచ్చిన ప్రాఫిట్ కూడా పోతుంది. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే ఆల్రెడీ టార్గెట్ అయిపోయింది కదా. సో 2,500
ఎర్లీగా క్లోజ్ చేశాను. యాక్చువల్‌గా అయితే 10,000 వరకు వెయిట్ చేయాలి. కానీ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అయితే చెప్పాను కదా! నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ హై ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మొమెంటం బాగుంటది స్ట్రాంగ్ గా. అప్పుడు ఈ క్యామ్రిలాని బ్రేక్అవుట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు R3 క్యామ్రిలా దగ్గర ఆగింది. సో ఇంకొక డౌట్ ఏంటంటే మనం S3 క్యామ్రిలా స్ట్రాటజీ ఇక్కడ తీసుకున్నాం కదా, సేమ్ S3 ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడ R3 కూడా ఉంది. R3 దగ్గర నుంచి రెడ్ బార్ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చా అంటే ఈ రోజు అది లో ప్రాబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఈ క్యాండిల్ ఎక్కడ ఫామ్ అయింది, 10 o'clock ఫామ్ అయింది కదా, 9:55 టైం ఫామ్ అయింది. 9:55 కి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎక్కడ ఉందో. 9:55 కి బ్యాంక్ నిఫ్టీ ఈ క్యాండిల్ సిపిఆర్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఉంది, రెడ్ క్యాండిల్ ఉంది కదా, సిపిఆర్ దగ్గరలో ఉంది. సో మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే నిఫ్టీ ఫెయిల్ అవ్వచ్చు. సో జనరల్ గా అంటే ఈ రోజు మనం S3 క్యామ్రీలో స్ట్రాటజీ తీసుకున్నాం కదా, R3 క్యామ్రీలో కూడా ఎందుకు తీసుకోలేదని డౌట్ వస్తుంది కదా. సో దానికి రీజన్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఈ క్రైటీరియాస్ అన్ని కూడా డే ట్రేడింగ్ కోర్స్ లో ఉంటాయి. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ లెవెల్ ఇక్కడ ఉంది కదా, మనం అంబుష్ ఎంట్రీ ఈ రోజు ఎక్స్పైరీ ఉందని మాత్రమే తీసుకున్నాం. ఓకే, ఎక్స్పైరీ లేనప్పుడు మాత్రం తీసుకోకండి అంబుష్ ఎంట్రీ. అంబుష్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకన్నా ముందే సిపిఆర్ ఉంది కదా మనకి, ఇక్కడ S3 క్యామ్రీలో ఉంది కదా అని చెప్పి ఇమీడియట్ గా ఎంట్రీ అనేది తీసుకున్నాం. జనరల్ గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఏమో డీలో దగ్గర పెట్టుకోవాలి. ఓకే, 1:2 అనేది R3 క్యామ్రీల దగ్గరకు వచ్చేస్తుంది. ఇక్కడ ఎంట్రీ టార్గెట్ అనేది తీసుకోవాలి. సో అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం కదా, ప్రతిసారి అంబుష్ ఎంట్రీ ఏం తీసుకోకండి. ఓకే, సో అక్కడ నుంచి కొంచెం కొంచెం స్లోగా రెడ్ బార్స్ అనేవి ఫామ్ అవుతుంది. మేబీ 20 MA కోసం వెయిట్ చేస్తుంది, లేదంటే అక్కడ నుంచి రివర్సల్ కూడా జరగచ్చు, ఏదన్నా జరగచ్చు. ఓకే, ఇది ఆల్మోస్ట్ మళ్ళీ ₹6. ఓకే, ఇంకా అయిపోయిన దాని గురించి మనం పట్టించుకోకూడదు. జీరోకి వెళ్ళినా లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసిన 20కి వెళ్ళినా ఇంక మనం ఏమి పట్టించుకోకూడదు. నిఫ్టీ అయితే చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద మార్కెట్ చూస్తాను మళ్ళీ ఏమైంది అన్నది. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు. సో ఇది ఛానల్ అనేది చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అండ్ దెన్ వీడియోని కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ మంది రీచ్ అవుతుంది కదా, అండ్ నాకు కూడా మోటివేషన్ వస్తుంది లైక్ ఎక్కువ వీడియోస్ చేయాలని చెప్పి. సో లాస్ట్ వీడియో 1 week బ్యాక్ పెట్టాను. సో చూడండి, అది 1 week బ్యాక్ వదిలేసి డైలీ పెడుతుంటే వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయి మళ్ళీ. ఓకే, సో యూట్యూబ్ ఆల్గోరిథం అలా ఉంటది, డైలీ పెట్టకూడదు యాక్చువల్ గా. సో అందుకే గ్యాప్ అనేది తీసుకున్నాం. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డైలీ పెట్టాం కదా, అప్పుడు బ్యాక్ టు బ్యాక్ పెట్టినప్పుడు తక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి. సో మీరు వీడియోని ఫాస్ట్ గా లైక్ చేశారనుకోండి, అప్పుడు నాకు ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది, అండ్ యూట్యూబ్ కూడా పుష్ చేస్తుంది వీడియోని. అప్పుడు నాకు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి ఉంటుంది లైవ్ ట్రేడింగ్ వీడియోస్. సో ప్రెసెంట్ అయితే డైలీ చేద్దాము ఈ వీక్. రేపు కూడా లాస్ట్ డే కదా, రేపు అయితే నేను బయట ఉంటాను. ఒకవేళ తీసుకుంటే తీసుకుంటాను, లేదంటే లేదు. ఇన్ కేస్ చేస్తే మాత్రం లైవ్ ట్రేడింగ్ అయితే పెడతాను. ఓకే, వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం లైక్ చేయండి. ఓకే, ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, జస్ట్ అనాలిసిస్ హెల్ప్ అవుతేనే. ఓకే, అండ్ డే ట్రేడింగ్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. లైక్ ఫర్ సపోజ్ ఈ రోజు ఎంట్రీ తీసుకున్నాం కదా, స్ట్రాటజీ ఉంది కదా, సేమ్ అలాగే మనకి డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ లో పింగ్ చేస్తే కోర్స్ డీటెయిల్స్ అవి కూడా చెప్తాం. సో మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే.